ముస్లిం డామినేటెడ్ ప్రాంతాలలోకి హిందూ ఆఫీసర్స్ ఎలక్ట్రిసిటీ బిల్లులు వసూలుకు వెళ్ళినా, ఆస్తి నీటి పన్నులకు సంబంధించి వసూలకు వెళ్ళినా తరిమేస్తున్నారు. చేతకాని లోపాయకారి ప్రభుత్వాలు దద్దమ్మ ప్రభుత్వాలుగా మిగిలిపోతున్నారు. ఒకడు గుడిలో పూజారి మైక్ పెట్టినందుకు కొట్టి చంపుతాడు. ఏ హిందూకు చీమ కుట్టినట్టయినా అనిపించలేదు. దున్నపోతు మీద వాన పడ్డట్టుగానే ఉన్నాడే కానీ పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఇది హిందువుల దీనస్థితి. ఒకడు ముస్లిం అమ్మాయిలను చేసుకొని హిందూ అబ్బాయిలను రోడ్లపై సినిమాలలో లాగి వెంటాడి కత్తులతో నరికి చంపుతున్నాడు. ఎందరో హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నా ఏదీ జరగట్లేదు. కానీ ఒక్క ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని నడి రోడ్డు మీద దళిత నాగరాజు లాంటి అబ్బాయిల్ని దాష్టికంగా చంపేసిన అంబేద్కర్ వారసులమని చెప్పుకునే సుడో సెక్యులర్ మేధావులు కూడా ప్రశ్నించుకోలేకపోయారు. అడ్డుకోవాల్సిన హిందువులు మాత్రం సెల్ ఫోన్లో వీడియోలు తీసి వాళ్ళ గ్రూపుల్లో వైరల్ చేసుకున్నారు. అక్కడ మాత్రం హిందువు రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ మరణిస్తున్నాడు. ఇది నా హిందువుల దీన పరిస్థితి.